Hello everyone, welcome back to my channel. Daily use English sentences. నేను ముందుగానే బయలుదేరాల్సి వచ్చింది. I had to leave early. ఎర్లీ అంటే ముందుగా. had to ఎప్పుడు యూజ్ చేస్తారంటే గతంలో ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు had to అనేది యూజ్ చేయాలి. అతను క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. He had to apologize. అంటే క్షమాపణ. వారు సమావేశాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. They had to cancel the meeting. మీ ఇల్లు ఎంత దూరం అంటే how far. మీ ఇల్లు ఎంత దూరం. How far is your house? పాఠశాల ఎంత దూరంలో ఉంది. How far is the school? నా ఫోన్ ఎక్కడ ఉందో నీకు తెలుసా. Do you know where my phone is? Do you know అంటే నీకు తెలుసా. నీకు అతను తెలుసా, ఆమె తెలుసా అని అడగాలి అనుకుంటే do you know him? Do you know her అని యూజ్ చేయొచ్చు. నా పుస్తకాలు ఎక్కడ ఉన్నాయో నీకు తెలుసా. డూ యు నో వేర్ మై బుక్స్ ఆర్. ఇక్కడ బుక్స్ ప్లూరల్ కాబట్టి ఆర్ అని యూజ్ చేస్తున్నాం. నీ దగ్గర గొడుగు ఉందా. డూ యూ హ్యావ్ ఎన్ అంబ్రెల్లా. నీ దగ్గర ఉందా అని అడగడానికి డూ యూ హ్యావ్ అని యూజ్ చేయాలి. మీకేమైనా సందేహాలు ఉన్నాయా. డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. దగ్గరలో ఏదైనా హాస్పిటల్ ఉందా. ఈజ్ దేర్ ఎనీ హాస్పిటల్ నియర్ బై అంటే దగ్గరలో. దగ్గరలో ఏదైనా బ్యాంక్ ఉందా. ఈజ్ దేర్ ఎనీ బ్యాంక్ నియర్ బై. I hope these daily use English sentences are very useful. If they are, please like, share and subscribe my channel. Thank you.